నిజంగా నేను ఎప్పుడు చేయలేండి వారు వర్కౌట్ అసలు. నా ఓల్డ్ స్కూల్ వర్కౌట్ నేను పర్సనల్గా మా సార్ చెప్పిన వర్కౌట్ చాలా ఇష్టం నాకు ఈ వర్కౌట్. హలో గైస్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ద గ్రేట్ గాడ్ స్క్వాడ్. ఈ రోజు అయితే మనం ఎల్బీ నగర్ వెళ్తున్నాం. యోగికి మనం లాస్ట్ వీక్ మన దగ్గరికి వచ్చాడు కదా, సో మాట ఇచ్చాను ఎల్బీ నగర్ వచ్చి వర్కౌట్ చేస్తానని చెప్పి. సో ఇప్పుడు మనం అయితే మీల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఎంత లేట్ అవుతుందో తెలియదు కాబట్టి ఎల్బీ నగర్ వెళ్తున్నాం. ఇప్పుడు అయితే క్యాబ్లో ఉన్నాం. ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది. టైం అయితే 1 అవుతుంది, ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఈరోజు స్కెడ్యూల్ వచ్చి షోల్డర్ వర్కౌట్, కంప్లీట్ షోల్డర్ వర్కౌట్ చూపిస్తాను. అలానే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇస్తాను. సో లాస్ట్ వరకు స్టిక్ అయ్యి ఉండండి. సో వర్కౌట్ చెప్తున్నట్టు అవి ఉండదు, ఫుల్ అండ్ ఫన్ బ్లాగ్ ఉంటుంది. మన వంశీ కూడా వచ్చాడు కాబట్టి. వంశీ అందగాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మనం అయితే బ్లాగ్ చేద్దాం. ఇప్పుడైతే మైక్ లేదు నా దగ్గర. సో చూదే యోగి. బాయ్, నమస్తే బాయ్. బాయ్. ఫైనలీ వచ్చినావు అన్న, మాట మీద ఉన్నావు. మాట మీద నించున్నాను లేదా మీకోసం మీల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను, కానీ లేట్ అయిందిలే. చేశాను నైట్. ఆల్ సెట్. ఈరోజు అయితే షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాం. సో రెప్లో ఉన్నాం కాబట్టి రెడీగా ప్రీ వర్కౌట్ తాగేసి. సో ఈరోజు షోల్డర్ వర్కౌట్ ఒక 4 to 5 వేరియేషన్స్ ఉన్నాయి విత్ సూపర్ సెట్ అండ్ డ్రాప్ సెట్. మన యోగి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. వచ్చేదాగా ఏంది యోగి న్యాచురల్ కాదు చూడు, ఏదేదో కలుపుకొని తాగుతున్నాడు. వంశీ ఇప్పుడే 2 4 క్యాచ్ చేశాడు. వీడియో ఆన్ చేయగానే చెల్లంట ఏదేదో కలుపుకున్నాడు. గ్రేట్నెస్ కదా దాంట్లో. ఓకే ఎవరు కొట్ చేద్దాం యోగి, ఎవరు కొట్ చేద్దాం? నువ్వు లాక్ చేస్తున్నావా? వేరే బ్లాగ్ ఉంటాయి. మీ ఫిట్నెస్ గురించి ఉండవు కదా ఎక్కువ కామెడీ ఉంటాయి అంతా. రే హాయ్ చెప్పరా. కాదు, ఏ కార్డియో చేసి వచ్చావు ఇంట్లో? అవునా, చేద్దాం కదా వర్కౌట్. నాకు తెలియదు నువ్వు వస్తున్నావు అని చెప్పుకుంటుంది. సో ఫస్ట్ మనం వేరియేషన్ అయితే జైన్ సెట్ చేస్తున్నాం. సో జైన్ సెట్ అంటే ఒక 3 వేరియేషన్స్ ఎట్ ఏ టైం చేయడం జైన్ సెట్ అంటారు. సో ఫస్ట్ అయితే లేటరల్ లేజెస్, ఆర్నాల్డ్ ప్రెస్ అండ్ అప్రైట్ రోస్ చేస్తాం. సో ఇది 3 డబుల్స్ అంటాను. అండ్ ఫస్ట్ వేరియేషన్ ఎన్ని రెప్స్ వస్తాయో లాస్ట్ వేరియేషన్ కూడా అన్ని రెప్స్ రావాలి. సో డిపెండ్స్. సో మీ స్ట్రెంత్ బట్టి రెప్స్ అనేది డిసైడ్ అయ్యి చేసుకోవాలి. ఫస్ట్ అయితే లేటరల్ లేజెస్ అండ్ ఆర్నాల్డ్ ప్రెస్ అండ్ అప్రైట్ రోస్. 3 up 4 5 slow down ఇక్కడ హోల్డ్ చేయండి. 6 up హోల్డ్ చేయండి. up 7 అంటే up 8 up 9 1 up హ్యాండ్ నాట్ ప్రెస్. ఫస్ట్ డౌన్ చేయి ఫస్ట్ up down close. ఇగో పైకి రావాలి. మళ్ళీ అలా తిరుగుతాం. ఫస్ట్ రొటేట్ అప్ డౌన్ రొటేట్. ఎస్ 15 టచ్. కమాన్ 1 రొటేట్. ఎల్బోస్ కింద వరకు రావాలి. ఇక్కడ వచ్చే అంతే. గుడ్ బై. 3 4 స్లో 5 ఎల్బో 6 good up 7 up, come on 8 good 9 elbow కిందకు వచ్చేస్తుంది. పైకి అది come on last one come on last one up go down
Yes, upright first. Upright. Elbow down. Your toe. Yeah. Then elbow toe. Yes. Yes, one. And then 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. That one, సరే ఈ పోజింగ్ ఏముందని చెప్పు. ఎలా ఉంది వేరియేషన్? ఓ షోల్డర్ పంపేటి యోగి అలా వచ్చింది. చెప్పురా ఏదైనా. ఆనందన్న నిజంగా నేను ఎప్పుడు చేయలేంటి వారి వర్కౌట్ అసలు. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్కౌట్. సో నా స్కెడ్యూల్లో షోల్డర్ స్కెడ్యూల్లో అయితే కంపల్సరీ వర్కౌట్ అయితే యాడ్ చేస్తాను. చూస్తాను. సో ఒక్కసారి ఈ వర్కౌట్ని పర్సనల్గా చెప్తున్నాను, అడ్వాన్స్ లెవెల్లో ఉన్నది మాత్రం ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఫ్రంట్ మ్యాక్స్ మీ స్ట్రెంత్ బట్టి ఎన్ని రెప్స్ టార్గెట్ చేయండి. సో మనోడైతే ఇప్పుడు వెయిట్ వేసాడు కాబట్టి ఫ్రంట్ 7 రెప్స్ టార్గెట్ చేస్తున్నాడు. 10 రెప్స్ టార్గెట్ చేస్తున్నాడు. సో ఫ్రంట్ 10 అయిపోయిన తర్వాత కమాండ్ 9 ఈజీ బాయ్ 10. లాస్ట్ వరకు స్టిక్ చూడండి ఎంత స్ట్రగుల్ అవుతారో చూద్దాం. ఇప్పుడు బ్యాక్ ఒక 10 రెప్స్. ఇది నా ఓల్డ్ స్కూల్ వర్కౌట్. నేను పర్సనల్గా మా సార్ చెప్పిన వర్కౌట్, చాలా ఇష్టం నాకు ఈ వర్కౌట్. సో బ్యాక్ 10 అయిపోయిన తర్వాత డిపెండ్స్. ఇప్పుడు కమాన్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. సో ఇలాగ ఆల్టర్నేటివ్ చేయాలి. ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉన్న మాత్రమే ట్రై చేయండి కంపల్సరీ, చాలా బాగుంటుంది. ఒకసారి వర్కౌట్ ట్రై చేసా కామెంట్స్. రే గివ్ అప్ ఇస్తావు, నీ వర్కౌట్ చూపిస్తున్నాను రా. చెయ్యి వెయిట్ వేసుకొని చెయ్యి. అందుకే 5 ఎందుకు ఏమన్నాను, ఎంటీ వెయిట్ 2.5 రా అన్నాను. సో ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. సో కంప్లీట్ టోటల్ 10 రెప్స్ రావాలి. బ్యాక్ సో చూడండి ఎంటీ రావడంతో ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో. అట్లుంటుంది మరి వర్కౌట్. బాయ్ మా కోసం డైట్ కోక్ చేసినాడు. ఎలా అయింది వర్కౌట్? వీడియోలకే సెకండ్ టైం తీసు. ప్రమోషన్ది ఒక వీడియో చేసా. సో వర్కౌట్ మొత్తం కంప్లీట్. మార్నింగ్ నుంచి ఏం తెలియలేదు. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ చేస్తాం. సో వంశీ మేమైతే మీల్స్ క్యారీ చేసుకున్నాం, మరి వంశీ అయితే మీల్స్ క్యారీ చేయలేదు. అరే ఏం తిందాం వంశీ? ఐస్ క్రీమా? షుగర్ డైట్. నువ్వు? రోటీ. సూపర్. కొన్ని మిర్రర్లోనే ఇలా బాగా కనిపిస్తుంది బాడీ, లేకపోతే ఏం లేదు బాడీ. మనమైతే డైట్ క్యారీ చేసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కడో చీట్ అయిపోతున్నాం. అంత పర్ఫెక్షన్గా ఉంటాం మనం.
సో వీళ్ళైతే కంప్లీట్ చేసుకొని శిలాజిత్ వీడియో తీసుకొని సీదా రూమ్కి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ అయితే స్టెప్ కౌంట్ కంప్లీట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే నా స్టెప్ కౌంట్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళాక స్టెప్ కౌంట్ చేయాలి. తినరా అది గాయస్ వద్దంటే పెడుతున్నారు ఫుడ్. మరి డైట్లో ఉన్నావు, ఆ మాత్రం ఉండాలి. మా ఇంట్లో ఉంది చికెన్ వండుకోవాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది. కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు బాధ్యత? దేవాదా? మా చుట్టాలేడా తీసుకెళ్తారు. వద్దు. 150 grams చికెన్ అండ్ 2 rotis. దట్ ది సేమ్ డైటే. సో అందుకే తినరా. బాగుందా? నెయ్యి వేసారా అన్న? నెయ్యి వేయం. టేస్ట్ కొంచెం నెయ్యి కొడుతున్నట్టుంది. లేదు. సో ఫైనలీ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన యోగి అదే దేవా క్లాస్లో బిజీ ఉన్నాడు కంప్లీట్. సో మనోడు కవర్మా వేస్తున్నాడు, మన లైట్ ఫిక్స్ అవుతున్నాడు. యోగి ఫైనలీ కలుస్తాం. మళ్ళా మంచి ఫిజిక్తో మళ్ళా మీతో డే మొత్తం స్పెండ్ చేస్తాను. ఎలా అనిపించింది? చాలా మాట ఇస్తా అని చెప్పినామని ఇచ్చినావు అన్న, అది పిలిపించుకున్నావు. మళ్ళా ఒక మంచి ఫిజిక్స్ వస్తాయి దగ్గరికి. ఫిజిక్స్ కాదు, ఫిజిక్స్ మంచి ఫిజిక్స్ మంచి ఫిజిక్స్ వస్తాయి దగ్గరికి. సో నేను కూడా అలా మంచి కండిషన్తో కావాలి. కండిషన్ లేదు బాడీ. నువ్వే దేవాలి నాకన్నా, నువ్వే దేవాలి నా కండిషన్. వచ్చేస్తుంది లేరా ఆ టైంకి. జరా ఓపిక పట్టు, ఈసారి హైదరాబాద్ అయిపోయింది. జరా ఓపిక పట్టు. ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడు క్యాబ్లోకి వెళ్ళిపోవు. క్యాబ్ బుక్ చేసాం. సో దేవా అయితే క్లాస్ చెప్తున్నాడు. బాయ్ 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 బాయ్. నా దేవుని పంపి